ఇప్పుడు ఈ నిలబడ్డ తోట ఎన్ని ఎకరాలు అన్నది? 4 ఎకరాలు. ఏ వెరైటీ ఇది? 2043 సార్. 2043. ఓకే, దీని వయసు ఎంత ఉంది? 43 రోజులు సార్. ఈ రోజుకి 43 రోజులు. ఇప్పుడు నిఖితా ఆయిల్స్ ఎన్ని స్ప్రేలు చేసావు? నిఖితా ఆయిల్స్ 4 స్ప్రే అయింది. 4 స్ప్రేలు అయినాయి. వేరే కంపెనీ ఆయిల్స్? ఒకసారి మధ్యలో చేసినాం సార్, అది కొంచెం తోట పరపడ అయిపోయింది. తర్వాత మళ్ళీ నిఖితా ఆయిల్ వాడినాం. వేరే ఆయిల్ కొట్టినప్పుడు ఏమైంది తోటకి? ఈ మొత్తం ఎల్లో కలర్ అయిపోయింది సార్. ఈ చిగర్ అంతా మొత్తం ఎల్లో కలర్. నా ఫోటోలు పంపించావు కదా? పంపించిన వీడియో పంపించావు, ఫోటోలు పంపించావు. లెక్క అయిపోయింది. అప్పుడు మొత్తం ఎర్రంగా అయిపోయి తోట అంతా పాడైపోయింది. మళ్ళీ నిఖితా ఆయిల్స్ కి మళ్ళీ వచ్చి తీసుకొచ్చి కొట్టావు. ఇప్పుడు తోట ఓవరాల్ గా ఎలా ఉంది? బాగుంది. ఎవరో తక్కువకి ఇస్తున్నారు లేకపోతే అది ఇది అనుకుంటే మీరు వేరే మందులు కొట్టి మీ తోటను ఒక్కసారి కనుక ఒక్క రౌండ్ పాడు చేసుకున్నారంటే దాన్ని మళ్ళీ మనం కవరప్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. దానివల్ల మనకి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి. నిఖితా ఆయిల్స్ వాడి పాడైపోయిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవ్వరు లేరు. పెట్టుబడులన్నీ తీసుకొని ఒడ్డున పడ్డోళ్ళు ఉన్నారు కానీ నష్టపోయామని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మీకు తెలియకుండా కొట్టారా మందు లేకపోతే ఎట్లా జరిగింది? ఇది వేరే ఉండలేదు సార్. ఆ రోజు నా కొడుకు వీళ్ళందరితో పాటు పోయి తీసుకొచ్చి కొట్టాడు. నువ్వు డ్యూటీ మీకు వెళ్ళినప్పుడు మీ వాడు తీసుకొచ్చి కొట్టాడు. అది మిస్టేక్ జరిగింది అనమాట. సురేష్ అయితే 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు, ఈయనైతే వాడతాడు. వీళ్ళ కొడుకు ఏంటంటే తెలియక తీసుకొచ్చి కొట్టడం జరిగింది. ఏదో మందులు బాగా పనిచేస్తాయని చెప్పి ఎవరో చెప్పారంట, తీసుకొచ్చి కొట్టారు. తోట అంతా పాడైపోయింది. మళ్ళీ మనం దానికి న్యూట్రియంట్స్ ఇచ్చి మొత్తం రికవర్ చేసాం టోటల్ గా. రైతులకు ఒక శుభవార్త. నిఖితా ఆయిల్స్ ఇప్పుడు మీకు మరింత చేరువలో మన ఓం సాయి మణికంఠ అగ్రిమార్ట్ లో లభించును. జేబీ గార్డెన్ ఎదురుగా ఆదోని బ్రాంచ్ ని సందర్శించండి.